ప్రియ సహోదర సహోదరీలారా, ఈరోజు మనమొక సాధారణ కాని అత్యంత శక్తివంతమైన వాక్యం గురించి ఆలోచిద్దాం. నీవు సరిగా యోచించితివి. మనిషిగా మన జీవితంలో నిరంతరం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, ఎవరిని నమ్మాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇవన్నీ మన మనస్సులో మెదిలే ప్రశ్నలు. సరైన ఆలోచన అంటే సరిగా యోచించడం అనేది మనం తీసుకునే ప్రతి అడుగును ప్రభావితం చేస్తుంది. 1. ఆలోచనలో నిజాయితీ. మొదటగా సరిగా యోచించాలంటే మన ఆలోచనలో నిజాయితీ ఉండాలి. మనం ఇతరుల దృష్టిలో గొప్పగా కనబడటానికి కాకుండా మన అంతరంగంలో ఉన్న సత్యాన్ని, మన తప్పులను అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు మన ఆలోచనలు కూడా వక్రీకరించబడతాయి. ఒక వ్యక్తి నిజాయితీగా తన పరిస్థితిని, తన అవసరాన్ని అంగీకరించినప్పుడే అతను సరైన నిర్ణయం తీసుకోగలుగుతాడు. మనం సరిగా యోచించామని ఎవరైనా మనతో అన్నారంటే మనం ఏదో గొప్ప విషయాన్ని కనుగొన్నామని కాదు, మన మనస్సాక్షికి లోబడి నిష్పక్షపాతంగా ఒక పరిస్థితిని అర్థం చేసుకున్నామని అర్థం. 2. ప్రేమ యొక్క వివేకం. రెండవది, సరిగా యోచించడమనేది ప్రేమ అనే పునాదిపై ఆధారపడి ఉంటుంది. ఒక పరిస్థితిని కేవలం చట్టాల దృష్టితోనో, నియమాల దృష్టితోనో చూడటం సరైన యోచన కాదు. నిజమైన వివేకం ఎల్లప్పుడూ కరుణ, క్షమ మరియు ప్రేమతో కూడి ఉంటుంది. ఉదాహరణకు, 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు తమ జీవితమంతా ధర్మబద్ధంగా ఉన్నానని అనుకుంటున్నారు. మరొకరు ఎన్నో తప్పులు చేసి ఇప్పుడు వాటి గురించి పశ్చాత్తాపపడుతున్నారు. కేవలం నియమాల ప్రకారం ఆలోచిస్తే మొదటి వ్యక్తి మాత్రమే దయకు అర్హులనిపిస్తుంది. కాని సరిగా యోచించడమనేది పశ్చాత్తాపంలో ఉన్న వ్యక్తి యొక్క ఆంతరంగిక మార్పును, అతని హృదయవేదనను గుర్తిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఎక్కువ క్షమ లభించిందో వారు ఎక్కువ ప్రేమను చూపించగలుగుతారు. ఎక్కువ ప్రేమ చూపేవారే సరిగా యోచించినవారు అవుతారు. 3. జీవితానికి అన్వయం. మరి ఈరోజు మనం ఎలా సరిగా యోచించాలి? నిర్ణయాలు. ఇతరులను ప్రేమించే విధంగా, వారికి మేలు చేసే విధంగా మన నిర్ణయాలు ఉన్నాయా? పశ్చాత్తాపం. మన తప్పులను అంగీకరించి మనలో మార్పును కోరుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రాధాన్యత. దేవునికి, మన చుట్టూ ఉన్న ప్రజలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామా? ప్రియమైన వార్లారా, కేవలం చదువుకోవడం ద్వారా లేక అనుభవం ద్వారా మాత్రమే ఈ వివేకం రాదు. మన అంతరంగంలో ఉన్న సత్యాన్ని గుర్తించి దానిని ప్రేమతో అనుసరించడమే నీవు సరిగా యోచించితివి అనే ప్రశంసకు అర్హులుగా మనల్ని చేస్తుంది. ఈ వివేకంతో కూడిన ఆలోచన మన జీవితాన్ని మార్చివేస్తుంది. ఈ రోజు నుండి మన ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం ప్రేమతో, నిజాయితీతో కూడినదై ఉండునుగాక. ఆమెన్.